శంషాబాద్ మండలంలో మరోసారి చిరుత కలకలం సృష్టిస్తుంది. దాదాపు 3 రోజుల నుంచి గాన్స్మియా గూడ గ్రామంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల్లో సంచరిస్తూ మేకలు, గొర్రెలను చంపుతుందని వాపోతున్నారు. చిరుత సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వారు మాత్రం పులి కాదంటున్నారని, అయితే గ్రామంలో 2 చోట్ల సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. చిరుత సంచారంతో భయాందోళనలో ఉన్న గాన్స్మియా గూడపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గాన్స్మియా గూడలో ఏం జరుగుతుంది? ప్రజలు ఎందుకు భయాందోళనతో ఉన్నారు? గతంలో శంషాబాద్ మండలంలోనే గొల్లపల్లి వద్ద చిరుత సంచారం అంటే కూడా దాదాపు 5 రోజుల పాటు కూడా వాళ్ళు కనీసం ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా చాలా భయపడ్డారు. ఇప్పుడు గాన్స్మియా గూడలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అది చిరుత పుల లేకపోతే మరొక క్రూర మృగమా ఏంటనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. కానీ గ్రామస్తులు మాత్రం చాలా భయాందోళనలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడ దాని ఆనవాళ్ళు ఉన్నాయి? ఏమేం జరిగింది? సో ఎందుకు ఇంత భయపడుతున్నది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం నేను గాన్స్మియా గూడలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈ ఊర్లోకి జస్ట్ ఎంటర్ అయ్యానంతే. ఎంటర్ అయితే ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా వీళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక క్రూరమృగం అని చెప్తున్నారు, కొంతమంది పులి అంటారు, కొంతమంది చిరుత పులి అంటున్నారు. ఏదని కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఒక ఆవుని చంపేసింది, ఆవు పిల్లల్ని చంపేసింది, కుక్కల మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు గ్రామస్తులు? ఒకసారి మాట్లాడదాము. నమస్తే, ఏంటి గాన్స్మియా గూడలో 3 రోజుల నుండి చూస్తున్నాము, ఒక పులి అంటున్నారు, చిరుతపాలు అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఆవుల మీద వీటి మీద దాడులు చేస్తున్నాయి. ఏమనుకుంటారు మీ ఊర్లో? భయపడుతుంది. మమ్మల్ని గిట్ట కడుస్తాయా, మమ్మల్ని కూడా చంపేస్తాయా అంటే భయం అవుతుంది. అంటే ఎట్లా మీరు పొలానికి వెళ్తుంటారు రెగ్యులర్గా? ఇవాళ పోలేదా? ఇలా పొద్దుకినాక పోయినాం అక్కడ. అంటే ఏంటి మీకు ఏమనిపిస్తుంది? అది చిరుత అది కొరికేస్తుందా, అది ఏం చేస్తుందా అంటే భయం అవుతుంది. మీకండి, మీకు ఏమనిపిస్తుంది? మీకు భయమే. పులి వచ్చిందంటే ఎవరికన్నా భయమే, అంతే. మరి అది ఇంకా పెద్ద పులి కాదంటున్నారు కదా, చిన్నదే అంటే చూడలేదు కదా, చూస్తేనేమో ఇంత ఉన్నా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది చూడండి. అంతే. మీరేంటండి చాలా వరకు కుక్కల్ని వాటిని కొరికేస్తుంది అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా? మీరు సీసీ కెమెరాలో విజువల్ చూసారా ఏమన్నా? సీసీ కెమెరాలు అంటే చూడలేదు, ఇక ఫోటో చూసినాం అంతే. ఫోటో చూస్తే ఇక అందరు భయపడుతున్నారు. పొలాలకు కూడా ఎవరు పోతలేరు, అక్కడికి వెళ్ళి కూడా ఎవరు వస్తలేరు, కూడా భయపడుతున్నారు. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు పోతే భయపడుతున్నారు. సో మరొక వ్యక్తితో కూడా మాట్లాడదాం. ఏంటండి మీ పొలంలోనేనా అది కరిసింది? మా పొలంలో ఖచ్చితంగా రాత్రి 12:10-50 నిమిషాలకు వచ్చి మా కుక్కను కరిసింది. ఒక్కొక్కైతే 3 రోజుల క్రితమే ఒకటి గైబ్ అయిపోయింది. అది 2 కుక్కలు ఉండే, ఒక కుక్క గైబ్ అయిపోయింది. మళ్ళీ ఒక కుక్కకు గాయాలతో మరిచిగా మాకు పట్టుకున్నది. ఆ కుక్క దులిపాయించుకొని వెళ్ళిపోయింది. అయితే అక్కడికి వెళ్ళి అడుగులు చూసినాము. అడుగులు వేసి మా ఫారెస్ట్ ఆఫీసులకు ఫోన్ చేసినాము, మళ్ళా పోలీసులకు కంప్లైంట్ చేసినాము. చేస్తే నేను సాయంత్రం వచ్చిర్రు, చెక్ చేసారు, కానీ అంత కరెక్ట్ ఇవ్వలేదు మాకు. కాకపోతే మాకు ఎంత అయినా కానీ భయం ఉంది. మాకు ఎప్పుడు రాత్రి 12 గంటల కంటే పోతాం చేనుకు నీళ్ళు పెట్టనీకే, దానికి చాలా భయం అయింది మాకు. అంటే అది మొత్తం మీద పులిలాగానే కనబడుతున్నది. చిరుత పులియా లేకుంటే జంగవిల్లి అంటారు వాళ్ళు, ఏదంటారు. అడుగులు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. మా భూమిలో మొత్తం తిరిగింది అది. అదే అట్లా అన్నట్టుగా మా భూమిలో తిరిగింది కాబట్టి చాలా. ఏంటండి అడుగులు పెద్ద పెద్దగా ఉన్నాయి. మేము వీళ్ళ పొద్దుగల వచ్చి అడుగులు చూసినా, అడుగులు పెద్ద పెద్ద తెలుపున్నాయి అడుగులు. పక్కన
గొల్లపల్లి అని ఉంది కదా శంషాబాద్, అప్పుడు కూడా పులి వచ్చింది, అప్పుడు 5 రోజులకు పట్టుకున్నారు. ఇప్పుడు 2 రోజుల నుంచి మీ పొలాల దగ్గర విధంగా తిరుగుతున్నా అంటున్నారు. రాత్రి కూడా తిరిగిందంట శంకరపురం. భయం అవుతున్నది, అడుగులు పడే నిన్న కూడా. ఓకే ఓకే, ఏంటండి చాలా భయపడుతున్నారు అందరూ ఊరోళ్ళు కూడా. ఇది రాత్రి కూడా మా దగ్గరకు వచ్చింది. రాత్రి కూడా టీ పాయింట్ ఇక్కడ శంకరపురం దగ్గర టీ పాయింట్ ఉంది, ఆ టీ పాయింట్కి వచ్చిందంట. రాత్రి 11 గంటలకు వచ్చిందంట అక్కడ. మా దగ్గరికి ఏమో మొన్న నైటు 1 గంటల ప్రాంతంలో వచ్చింది, ఒక కుక్కను పట్టుకుంది. ఇక దాన్ని ఫస్ట్ యాక్చువల్గా మేము కళ్ళతో చూడలేం కాబట్టి ఏదో పులియో కాదో అని భావంతో ఉన్నాము. పక్కన ఇల్లు సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో పడింది కాబట్టి మేము క్లారిటీగా డిక్లేర్ అయినాము. అయితే దీనికోసం చాలా ఇబ్బంది ఉంది. రైతులు మేము పొద్దున పాలు వినడానికి పోతారు, 4-4:30కు బాయిల కాడికి పోతారు, పొద్దున్న లేచి కూరలు కట్టడానికి పోతారు. కాబట్టి దీని మీద అధికారులు చర్యలు తీసుకొని పట్టుకొని పోతే బాగుంటుందని భయభ్రాంతులకు గురవుతారు ప్రజలు. అమ్మా, ఏది మీ ఊర్లో పూలు వచ్చిందో నమ్ముతున్నావా నువ్వు? వచ్చిందంట, నేను చూడలే కానీ వచ్చిందంట, పూలు వచ్చిందంట. మమ్మల్ని అయితే ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళకమంటున్నారు మా పిల్లలు అయితే. రాత్రి దర్వాజాలు పెట్టుకున్నారు, బాయికి ఒక్కరు పోవద్దు అన్నారు. బాయి కొనికి కూడా భయం అవుతుంది. మళ్ళీ పూలు వచ్చిందంట, మాకు భయం అవుతుంది. ఎక్కడ ఉంటుంది మీ పొలం? ఎక్కడ ఉంటుంది? దూరం ఉంటుంది, భయం అవుతున్నది. బయట కొనికి కూడా గీడికెళ్ళి కూడా భయం అవుతుంది నాయన. ఇంట్లోనే ఉన్నారా? మరి అవును, దర్వాజా పెట్టిన రాత్రి బయటకు వెళ్ళనిస్తలేరు. పండుకుంటామంటే కూడా బయట మీద వండనిస్తలేరు పూలు వచ్చిందని. ఇక బాయి కూడా ఒక్కరు పోవద్దు అంటాను. మా అల్లుడు కూడా అన్నాడు, ఒక్కరు పోవద్దు, మీరు బాసలే పోవద్దు అన్నారు. అందుకే పోలేదు మేము. ఓకే ఓకే. సో ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో శంషాబాద్కి ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ గొల్లపల్లికి వచ్చింది. వచ్చేది ఏకంగా ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఆ ఖాళీ ప్లేస్ ఉందా, ఆ ఖాళీ ప్లేస్లో కూడా వెళ్ళిన పరిస్థితి. 5 రోజుల తర్వాత దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఉదయం వెళ్ళేటప్పుడు కానీ రాత్రి 7 అయితే చాలు అందరూ కూడా దర్వాజాలు వేసుకుంటున్నారు. మొత్తం అసలు బయటికి రానటువంటి పరిస్థితి. అసలు ఎగ్జాక్ట్గా చిరుతపాలెనా లేక ఏంటి, దాని ఆనవాళ్ళు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి కూడా ఒక్కసారి ఏదైతే చాలా వరకు కూడా కొన్ని వాళ్ళ భూముల్లో కానీ అక్కడ బాయిల దగ్గర కూడా దాడి చేసినట్టుగా తెలిసింది. కుక్కలు కరిచింది, ఆవులు తినేసింది, లేకపోతే ఆవు పిల్లల్ని కూడా కరిచింది అనేది కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో అది నిజమా కాదా, దాని ఫుట్ ప్రింట్స్ బట్టి అది పులా కాదా అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. లోపలికైతే వెళ్దాం. రామసమయ్య గూడలో మొదటిసారి చిరుత ఈ ప్లేస్కి వచ్చిందనేసి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్లో ఎగ్జాక్ట్గా ఈ కుక్క ఉంది కదా, దీనితో పాటు మరొక కుక్క కూడా ఉంది. ఆ రోజు నైట్ వచ్చింది. ఇక్కడ ఈ ఒక కుక్కని ఇక్కడ తీసుకెళ్ళింది. 2 కుక్కలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగా పెరుగులాట కూడా జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా చూస్తాం ఆ చిరుతపులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆ ఫుట్ ప్రింట్స్ అవన్నీ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి. దాదాపు ఎక్కువసేపు ఇక్కడ పెరుగులాట కూడా జరిగింది. తర్వాత పెరుగులాట జరిగిన తర్వాత ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఈ ఫుట్ ప్రింట్స్ ఇవంతా కూడా ఇక్కడ పెనుగులాట. పైగా ఏంటంటే ఇక్కడ వర్షం పడడం వల్ల ఈ ఫుట్ ప్రింట్స్ అనేవి చాలా క్లియర్గా కనపడుతున్నాయి. లేకపోతే దాని ఆనవాళ్ళు కూడా పెద్ద కనపడుతుంది. ఎందుకంటే చాలా ఈజీగా కొట్టిపారేసేటోళ్ళు. ఎందుకంటే ఊర్లలో ఎక్కువగా ఈ అడవి పిల్లులు ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి అవనుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ ఫుట్ ప్రింట్స్ గతంలో ఏదైతే గొల్లపల్లిలో కూడా ఇలాంటి ఫుట్ ప్రింట్స్ అప్పుడు కనపడ్డాయి. అప్పుడు కూడా గ్రామస్తులు అడవి పిల్ల అనుకుంటారు, కానీ తీరా చూస్తే అది పులిని తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ కుక్కను మాత్రం లాక్కొని తీసుకొని వెళ్ళిపోయింది. లాక్కొని తీసుకెళ్ళిపోయి చాలా క్రూరంగా దానిపైన దాడి చేసింది. ఒకసారి ఇదే ప్లేస్ నుంచి కూడా అది వెళ్ళినట్టుగా తెలిసింది. దాన్ని ఈజీగా దాని ప్రింట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనపడుతూనే ఉన్నాయి. ఇటువైపు ఇదంతా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించినటువంటి పంట ఇదంతా. సో నైట్ అయితే చిమ్మ చీకటిగా ఉంటుంది, ఎవరు ఉండరు. చాలా క్లియర్గా, ఎందుకంటే అది పరిగెత్తిపోయిన తర్వాత దాని ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఇట్లా వెళ్ళింది, కుక్కను కూడా తీసుకెళ్ళింది. చాలా చాలా బలంగానే ఉన్నట్టుంది, ఎందుకంటే దాన్ని ఫుట్ ప్రింట్స్ లోపల చూడొచ్చు. ఏకంగా దానికి ఉన్నటువంటి గోర్రు కూడా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మామూలుగా కుక్క సంబంధించి కానీ నక్క కానీ లేకపోతే మిగతా మృగాలు ఏవైతున్నాయో ఆ మృగాలకు సంబంధించిన ఫుట్ ప్రింట్స్ మాకు బాగా వేయడం ఉంది. కానీ ఇది మాత్రం
ఖచ్చితంగా చిరుతుప్పులు ఉంది. కాకపోతే ఇది చాలా పెద్దగా లేదు, కొంచెం చిన్న సైజులో ఉంది కాబట్టి ఎక్కువగా ఇది దాడి చేస్తుందనేసి కూడా వారు అంటున్నారు. సో ఇవంతా ఆల్మోస్ట్ ఈ పంట పొలం అంతా కూడా నేను ఇక్కడ చూస్తూనే ఉన్నా, ఇవంతా కూడా ఈ ఫుట్ ప్రింట్సే కూడా కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత ఈ ఫుట్ ప్రింటు. సో ఇవంతా కూడా ఇట్లా పెద్దగా పరిగెత్తుకుంటూ పోయింది. ఈ నుంచి ఆ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా పరిగెత్తిన తర్వాత అటు నుంచి అటువైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత మళ్ళీ అటు నుంచి తిరుక్కొని వచ్చినట్టుగా తెలుస్తుంది. తిరుక్కొని వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ మార్గం ఏదవుతుందో ఈ మార్గం నుంచి ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ కనపడుతుంది కదా, ఈ ఖాళీ కనపడుతుంది. ఈ ఒకటే ఈ ఇంటికి రావడానికి, ఈ పొలానికి రావడానికి వే కూడా ఇదే. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇటు నుంచి ఇటు వచ్చి ఇటు పరిగెత్తి ఇప్పుడు నాకు అక్కడ ఒక హౌస్ కనపడుతుంది చూడండి, ఆ లాస్ట్ డెడ్ ఎండ్. అది ఎగ్జాక్ట్గా ఏదైతే దారి ఉంటుందో ఆ దారి దగ్గర ఇంటి పక్కన ఉంటుంది, ఊరు బయట ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. దీని ఆనవాళ్ళు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి దాంతకుముందు ఈ గ్రామస్తులందరూ చాలా కొట్టుపడేశారు. కానీ ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా విజువల్ చూడగానే వీళ్ళకి ఒక డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ కన్ఫర్మ్ కోసం ఈ ఊర్లో జరిగినట్టు కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని ఇది చిరుతుపల్లి అనేది కూడా వారు కూడా నిర్ధారించుకునే పరిస్థితి కనపడుతుంది. ఎగ్జాక్ట్గా ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయా లేదనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సీసీ కెమెరాల్లో చాలా క్లియర్గా అది చీతా లాగే కనిపిస్తుంది. దాని ఆనవాళ్ళు కానీ దాని ఆకారం కానీ దాని ఫుట్ ప్రింట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత చీతా లాగే అనిపిస్తుంది. మొదటగా అది అపీరెన్స్ అని వచ్చింది మాత్రం ఈ ఇంటి దగ్గరే. ఈ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది, ఇటువైపు ఒక సీసీ కెమెరా ఉంది, అటువైపు ఒక సీసీ కెమెరా ఉంది. సో ఇక్కడ మొదటగా ఇక్కడ రికార్డ్ అయింది, ఇక్కడ వచ్చింది. పైగా ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కెమెరాకి ఇక్కడ అది రికార్డ్ అయింది. ఇది ఒక జామ చెట్టు. ఇక్కడ వరకు కూడా అది చిరుత వచ్చినట్టుగా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత అది అటువైపు వెళ్ళిపోయింది. అయితే ఇటువైపు వచ్చింది మాత్రమే కనపడ్డది. ఆల్రెడీ అటువైపు ఆ ఒక చేను నుంచి కానీ అటు నుంచి పొలం నుంచి కూడా అటువైపు వెళ్ళిపోయింది. అక్కడ ఒక 2 కుక్కల్ని కూడా అది చాలా అంటే చాలా ఘోరంగా అది అటాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. మనం నా విజువల్లో చూస్తే ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఏకంగా ఈ గ్రామస్తులందరూ కూడా కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏకంగా వాళ్ళ సర్పంచ్ ఒక పూర్తిగా గ్రామస్తులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అందరూ ప్రతి ఒక్కరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఇలాంటి కట్టెలు పట్టుకొని పొలానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అనేసి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు గొడ్డళ్ళు వీళ్ళందరూ తీసుకుపోతున్నారు. ఈయన ఈ గ్రామ సర్పంచ్ ఆయన ప్రతిసారి వాళ్ళని ప్రికాషన్స్ తీసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఊరికి బయట, ఎగ్జాక్ట్గా ఇల్లంతా కూడా ఊరికి బయట, ఇటువైపు అంతా కూడా చాలా జంగిల్లాగా కనపడుతుంది. నా లెఫ్ట్ సైడ్ చూస్తామని అదంతా మొత్తం పొలాలను అలాగే జంగిల్లాగా కనపడుతుంది. ఎవరు కూడా జనసంచారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పైగా గుడ్డు గోధుమ కానీ ఎవరైతే మేకలు కానీ గొర్రెలు కానీ ఇవంతా పెంచుకున్నట్టు వాళ్ళందరూ కూడా ఇటువైపు ఎక్కువగా ఉంటారు. సరే ఇటువైపు ఇంకొకసారి చూస్తాం. ఈ రోడ్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. అటువైపు ఒక కాలేజ్ ఉంటుంది. అక్కడ దాదాపు 1500 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది. అటువైపు నుంచి కూడా ఈ యొక్క చీతా వచ్చి ఉండొచ్చు అనేది కూడా వారు అనుకుంటున్నారు. ఎందుకంటే పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్టు, గతంలో కూడా మనం చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక పెద్ద చిరుతపల్లి దొరికినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నిన్న కేవలం ఒక కుక్కల మీద కూడా దాడి చేయలేదు. నేను చూపిస్తున్నట్టు ఈ పొలం దగ్గర ఆవుల్ని కానీ ఆవు పిల్లని కానీ అటాక్ చేసింది, వాటిని కూడా చంపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ భయం అంతా ఒకటే, ఇవాళ జంతువుల మీదకి వెళ్తుంది, రేపు మా మీదకి వస్తుంది. ఎందుకంటే పొలాలు చేసుకునే వాళ్ళము ఉదయం పూట సాయంకాలం పూట అలాగే బావుల దగ్గరికి వెళ్ళి పాలు పిండడానికి వీటికి అన్నిటికీ కూడా వెళ్తాము. సో చాలా భయాందోళనకు గురవుతున్నాము. అధికారులు మాత్రం వెంటనే అది ఏ జంతువు అయినా కానీ కంపల్సరీ దాన్ని పట్టుకోవాలని చెప్తున్నారు. దాన్ని అటాకింగ్ అనేది ఎక్కువగా చేస్తుంది.
పక్కన చుట్టుపక్కల కూడా చాలా పల్లెలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా సంచారం మాత్రం మా గ్రామంలోనే జరుగుతుంది అనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా దాని తగ్గట్టుగానే తన ఆనవాళ్ళు కనుక్కోవడం కోసం పూర్తి స్థాయిలో వారు దర్యాప్తు చేస్తున్నారు. గత వారం రోజుల నుండి మా ఈ యొక్క గాన్స్మేగూడ గ్రామంలో చిన్న చిన్న కుక్కలు కానీ లేగదూడలం కానీ కొరికేసిన అయ్యి వాస్తవంగా మొన్న నైట్ నుండి నిన్న నైట్ వరకు ఒక కుక్కను తినేసినాయి. ఇంకో కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది. మొత్తం పేగులను బయటకు తీసేసింది. ఇక్కడ మా పొలం పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఆనవాళ్ళతోటి మేము చిరుతగా భావిస్తున్నాము. కావున నిన్నటి నుండి మా గ్రామస్తులంతా కూడా రైతులు చాలా ముఖ్యంగా రైతులందరికీ ఇట్లా రహదారి పోదారి ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. కావున ఇది మాకు నిజంగా ఏంటంటే ఇప్పుడు చిరుతలేని మేము భావిస్తున్నాము. కానీ ఆఫీసర్లు గిట్ట ఈ రోజు గిట్ట రావడం జరిగింది, నిన్న సాయంత్రం గిట్ట రావడం జరిగింది. ఇది ఏందనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. ఇది మేము ఖచ్చితంగా దీన్ని చిరుతనని మేము అనుకుంటున్నాము. మా చిన్న చిన్న లేగదూడలను చాలా తినేసింది, ప్లస్ కుక్కలను తినేస్తూ ఉంది. ఇది ఏందనేది మాకు ఇంకా అర్థం కావడం లేదు. దీని మీద తొందరగా క్లారిటీ ఇచ్చి మాకు భయపడుతున్నారా? ఎట్లా ఊరోళ్ళందరూ కూడా మా విలేజ్లందరూ కూడా కొద్దిగా చాలా భయాందోళన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే పొద్దున 4 గంటల నుండే వ్యవసాయం చేసుకుంటారు. పొద్దున కూరలు కట్టుకోవడానికి కానీ ఇంకా కూరగాయలు దింపుకోవడానికి కానీ రానిక పోనీకే దారి నుండి పోతుంటారు. ముఖ్యంగా ఒక 10-20 మంది నుంచి మా ఊర్లో రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటారు 5 o'clockకే. ఈరోజు నిన్న చూసినప్పటి నుండి ఈరోజు రెగ్యులర్గా వాకింగ్ గిట్ట బంద్ చేయడం జరిగింది. కావున భయాందోళన పరిస్థితిలో ఉన్నాం ఊరందరం కలిసి. కావున ఈ యొక్క చిరుత అనుకుంటున్నాం. కానీ మీరందరూ క్లారిటీ పై అధికారులకి ఇట్లా క్లారిటీ ఇవ్వగలని. దాదాపు మొన్న నైటు ఇక్కడ జరిగింది, గాన్స్మేగూడలో జరిగింది. రాత్రి మన ఇక్కడ శంకరపురంలో హోటల్లో జరిగింది. ఇక్కడ అక్కడ ఉన్నది ఒకటే, సేమ్ ఆనవాళ్ళు ఉన్నాయి, సేమ్ సీసీ కెమెరా ఉన్నది. కాబట్టి ఇప్పుడు రేంజ్ అధికారులు వచ్చి అది ఏదో జంతువు అయి ఉంటుంది, చిరుత అది ఇది కాదని కొట్టి పారేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇంతకుముందు గిట ఎయిర్పోర్ట్లో ఇదే విధంగా సంచారం చేసిందని ఎయిర్పోర్ట్ అధికారులు సీసీ కెమెరాలో బంధించడం జరిగింది, అది చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత దానికి అదే విధంగా చేసి బోన్లు పెట్టడము, కెమెరాలు పెట్టడం ద్వారా నిజమైన చిరుతగా అది గుర్తించి దాన్ని బంధించడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో గిట భయాందోళనలు ఉన్నారు మా గ్రామ ప్రజలు. కాబట్టి 3 గ్రామాల ప్రజలు ఇక్కడ పక్కకు 1000 ఎకరాల అడవి ఉంటుంది, గొల్లూరు కంచె అని. అదేవిధంగా గండిగూడ దగ్గర గిట 150 ఎకరాల కంచె ఉంటుంది. కంచె అంటే ఫారెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది. కాబట్టి మాకు గిట ఈ చిరుత ఇక్కడ సంచారం చేస్తున్నట్టు అనుమానం ఉన్నది. కాబట్టి గ్రామ ప్రజలు గిట ఈ గుర్తులను బట్టి అదే పోలి అయి ఉన్నది అనేది ఇక్కడ పక్క గుర్తులు ఉన్నాయి. కాబట్టి దాని గుర్తులు పోలి ఉన్నట్టు అనుమానం ఉన్నది అందరికీ. దాని ఫుట్ ప్రింట్స్ కానీ దాన్ని వెళ్తున్నటువంటి విజువల్స్ అవన్నీ చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది చీతా అలాగే కన్ఫామ్గా అనిపిస్తుంది. కాబట్టి అధికారులు దాని తగ్గట్టుగానే వారు దర్యాప్తు చేయాలని కూడా గ్రామస్తులు వారు చెప్తున్నారు. అందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారికి ధైర్యం ఇచ్చే పనిలో నిమగ్నమై ఉండాలనేసి కూడా అధికారులు వారు వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది.